డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఎవరైతే డిఫరెంట్ వేరియస్ కోర్సెస్ చేస్తున్నారో ఈ వీడియోలో మీరు అసైన్మెంట్స్ రాసిన తర్వాత మనము స్టడీ సెంటర్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదే కాకుండా మీరు అసైన్మెంట్స్ రాసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటున్నాయి చాలా స్టూడెంట్స్కి. సో ఇదే వీడియోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్క డౌట్ కూడా మీకు ఏమన్నా వేరే డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద మెన్షన్ చేయండి. కాకపోతే ఇదే వీడియో ఒకటి మీరు ఫాస్ట్లో అన్న పెట్టుకోండి, కానీ వీడియో మొత్తం అన్ని ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రాసిన తర్వాత మీరు స్టడీ సెంటర్లో ఈ విధంగా మీరైతే రాసి ఇలా చార్ట్ బైండింగ్ అంటారు దీన్ని, కొంతమంది లైక్ కార్డ్బోర్డ్ బైండింగ్ కూడా అంటారు. సో మెయిన్గా ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. ఇది యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ విధంగా సబ్మిట్ చేయండి అంటారు. సపోజ్ మీ స్టడీ సెంటర్ వాళ్ళు వేరే విధంగా చెప్తే వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మీరు సబ్మిట్ చేయండి. కానీ అన్ని స్టడీ సెంటర్లో అయితే ఇట్లా మీరు చార్ట్ బైండింగ్, ఇది చార్ట్ అంటారు, నార్మల్ మన చార్ట్స్ ఉంటాయి కదా, సో చార్ట్ బైండింగ్ అంటారు, రాసి ఇట్లా ప్లాస్టర్ అతకబెట్టి మీ డీటెయిల్స్ అయితే మీరు సెండ్ చేయాలి. అండ్ ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే సో మీరు రాసిన తర్వాత మీకు నియర్ బై జిరాక్స్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చార్ట్ బైండింగ్ కావచ్చు, లేదంటే మీకు ఈ వీడియో కానీ ఇట్లా జస్ట్ చూపిస్తే ఇట్లా చేసి ఇవ్వండి మాకంటే వాళ్ళు చేసిస్తారు. సో ఫస్ట్ మనకు మీరు చార్ట్ బైండింగ్ పైన ఈ ఇమేజ్ ఉండాలి. ఈ ఇమేజ్ కూడా నేను స్టూడెంట్స్ కోసం నేనే ప్రిపేర్ చేశాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మీరు రాసిన తర్వాత ఇట్లా కట్ చేయండి, కట్ చేసిన తర్వాత ఇట్లా అతకబెట్టండి. సో ఎందుకు ఇది మెయిన్ పర్పస్ అంటే ఫస్ట్ ఈ అసైన్మెంట్స్ మొత్తం అందరిది కుప్ప ఉంటుంది, అంటే ఒక క్లాస్ రూమ్లో పడేస్తారు. అప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు మేడం వాళ్ళు చూసేటప్పుడు ఎవరిది ఇది అని తెలవాలంటే ఇది హెడ్డింగ్ పెట్టాలి. సో ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడ టెలిగ్రామ్ క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫైల్స్లో మీరు ఏ రోజైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ డే యొక్క పీడిఎఫ్స్లో చూడండి, ఈ పీడిఎఫ్స్ ఉంటాయి అన్నీ. సో ఇక్కడ ఫస్ట్ మన నేమ్ రాయండి, నేమ్, నెక్స్ట్ అడ్మిషన్ నంబర్, మీ అడ్మిషన్ నంబర్, నెక్స్ట్ స్టడీ సెంటర్ నేము, కోర్స్ నేము, సబ్జెక్ట్ నేము. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ అనుకోండి, కోర్స్ అంటే ఏం రాస్తారు ఇక్కడ, ఎంఏ ఇంగ్లీషా, ఎంఏ తెలుగువా, ఎంఏ సోషియాలజీయా. నెక్స్ట్ సబ్జెక్ట్ నేము అంటే ఇప్పుడు మీరు ఈ అసైన్మెంట్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఏ సబ్జెక్ట్ నేమ్ రాయాలి ఇక్కడ, సబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ అసైన్మెంట్ 1 and 2 అంటే మీరు ఈ సబ్జెక్ట్లో ఉన్న 2 అసైన్మెంట్లు రాస్తున్నారు కాబట్టి 1 and 2 అని రాయండి. అకాడమిక్ ఇయర్, సో మీరు 2025లో జాయిన్ అయ్యారా, 2024 2026 అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సెమిస్టరా, ఇయరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ బ్యాచెస్కి సెమిస్టర్ ఉంది అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, మీరు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అట్లా. లేకపోతే ఓల్డ్ ఇయర్ అనుకోండి, మీరు ఫస్ట్ ఇయర్ అని రాయండి. సో ఇక్కడ అది. నెక్స్ట్ ఫోన్ నంబర్, సపోజ్ మిస్ మ్యాచ్ అయినా లేకపోతే ఎక్కడైనా పడిపోయినా మీకు కాంటాక్ట్ అవ్వాలన్నా ఫోన్ నంబర్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గరనే ఉంటాయి కాబట్టి మీరు రాసుకోవాలి దీని మీద. సో ఇట్లా మీరు చేసి పంపాలి మనకు, మీరు ఎక్కడికైతే స్టడీ సెంటర్ ఉంటుందో అక్కడ. సో ఇది యూస్ఫుల్ అవుతుంది, నేనే ప్రిపేర్ చేశాను. సో అది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన విధంగా కూడా మీకు ఎక్కడ ఏదైనా ఫార్మేట్స్ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే పెట్టాలని రూల్ లేదు. సో ఇట్లా పెట్టిన తర్వాత ఇది చార్ట్. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ పేజ్లో వచ్చేసి మీ ఐడి కార్డు ఉండాలి. సో డిజిటల్ ఐడి కార్డు మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ వస్తుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ మనం బయట చెప్పకూడదు కాబట్టి నేను హైడ్ చేస్తున్నా. సో ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మేడం వాళ్ళకు తెలిసిపోతుంది సో ఇది ఎవరిదని. దాని తర్వాత మీరు ఈ సబ్జెక్ట్కి సంబంధించిన అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 2 రాయాలి కాబట్టి ఇట్లా హెడ్డింగ్ పెట్టాలి. సో ఇక్కడ 2 టైప్స్ అండి. నేను ఇది కూడా పీడిఎఫ్, ఒకే పీడిఎఫ్లో అన్నీ ఉంటాయి. మళ్ళీ వెతుక్కుంటారు, టైం వేస్ట్ అని. ఒకే పీడిఎఫ్లో అన్నీ ఉంటాయి, మీకు నచ్చినవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా అసైన్మెంట్ 1 అని నేను ఇచ్చిందన్న పెట్టుకోవచ్చు, లేదంటే మీరే వైట్ పేపర్లో కలర్ పెన్సిల్తో కావచ్చు, స్కెచ్తోని అసైన్మెంట్ 1 అని రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు క్వశ్చన్ పేపర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంట్రడక్షన్, ఇది కోర్స్ నేము అంటే సబ్జెక్ట్ నేము. ఇది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఇక్కడ మనం ఏమైతే రాస్తున్నామో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2కి సంబంధించిన వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నాయి. క్వశ్చన్ పేపర్ ఇట్లా ఒకటి జిరాక్స్ పెట్టాలి. దీని తర్వాత మీరు ఏవైతే రాస్తున్నారో అవి అటాచ్ చేయాలి. సో ఇక్కడ నేను పేపర్స్ 1 2 3 4 అని రాయమన్నాడు, ఈజీగా అవుతుంది. మీరు జిరాక్స్ సెంటర్ అతనికి ఇస్తే అతను ప్రాపర్గా అరేంజ్ చేసి ఇస్తాడు. సో ఇట్లా మీరు హెడ్డింగ్ పెట్టండి, కోర్స్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసైన్మెంట్ 1 క్వశ్చన్ టు ఆన్సర్. అండ్ ఇక్కడ మీరు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ బార్డర్స్ స్కెచ్ పెన్స్తోనన్నా వేసుకోవచ్చు, కొద్దిగా డిజైన్స్ కొద్దిగా అట్లా కూడా వేసుకోవచ్చు. 1 or 2 మార్క్స్ కొద్దిగా ఎక్కువ పడతాయి. ఇట్లా రాసినా పడతాయి మార్క్స్. కొద్దిగా కొంతమంది అట్రాక్టివ్గా రాస్తే అబ్బా బాగుంది, కొద్దిగా కష్టపడినట్టుందని ఒక 1 మార్క్, 15 కాడ 14 పడతాయి. ఇట్లా రాసిన వాళ్ళకు 15 కాడ 15 పడతాయి. కొద్దిగా స్కెచెస్ ఇట్లా వాడి, రెడ్ పెన్ వాడద్దు, బ్లాక్ అండ్ బ్లూయే. కాకపోతే బార్డర్స్కి కొద్దిగా స్కెచ్ పెన్స్ కావచ్చు. ఇప్పుడు అసైన్మెంట్ 1 ఉంది, అసైన్మెంట్ 1
రాసి ఇట్లా ఫ్లవర్స్ వేయడం ఇట్లా వేస్తారు కదా కొంతమంది, అట్లా వేయచ్చు. కాకపోతే అంతా అన్నెసెసరీ అని నేను అనుకుంటున్నాను. జస్ట్ రాసి పంపించడం ఈజ్ బెటర్ ఆప్షన్. సో ఇట్లా రాయాలి. సో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 ఇట్లా కంటిన్యూషన్గా రాయాలి. ఇట్లా రాసిన తర్వాత ఇప్పుడు మనకు అసైన్మెంట్ 1 అయిపోయింది. అండ్ ఇంకొక డౌట్ అడుగుతారు, ఇప్పుడు నేను 2 పేజెస్ రాయాలా 1 పేజ్ రాయాలా అని. ఒక్కటి బేసిక్ అండి, ఇవన్నీ మనకు లాంగ్ ఆన్సర్స్. సో ఇవి మీకు ఎగ్జామ్ పర్పస్ ఇస్తున్నారు కాబట్టి 2 పేజెస్ 3 పేజెస్ అని కాదు. సపోజ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి ఓన్లీ 2 పేజెస్ రాశారు అంటే ఈ క్వశ్చన్కి ఎంత కావాలి ఆన్సర్ అంత రాయాలి. అంతేగాని ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి 10 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 11th పాయింట్ 12 పాయింట్ లేదు. అట్లానే ఇప్పుడు ఇక ఏం రాస్తాం మనం, రాయలేం కదా. జస్ట్ మీరు పీజీ స్టూడెంట్స్ కాబట్టి క్వశ్చన్కి ఎంత ఆన్సర్ రాయాలి అది రాయాలి. మనము చాలా స్టూడెంట్స్ దగ్గర అపోహ ఏముంటుంది, 3 పేజీలు రాస్తే తక్కువ పడతాయి, 4 పేజీలు రాస్తే ఎక్కువ పడతాయి. అట్లా ఏముండదండి, క్వాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఓన్లీ మీరు ఏ బుక్ సెర్చ్ చేసినా, చాట్ జీపీటీ యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా మనకు 2 పేజీలు ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు మనం 3 పేజీలు 4 పేజీలు ఎట్లా రాస్తాం. సో బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. మనకు క్వశ్చన్కి ఆన్సర్ ఎంత రాస్తున్నామా లేమా అదొకటి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఒకటి ఇచ్చారు, దానికి ఫ్యాక్టర్స్ రాయమన్నారు. సపోజ్ 5 ఫ్యాక్టర్సే ఉన్నాయి. సపోజ్ మీకు ఇక్కడ చిన్న హ్యాండ్ రైటింగ్ ఉంది, ఈమె రైటింగ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇదే మ్యాటర్ 2 పేజెస్లో రాసింది. అదే ఎవరైతే కొంచెం పెద్దగా రాస్తారో ఇదే మ్యాటర్ని వాళ్ళు 3-4 పేజెస్ రాస్తారు. అప్పుడు ఇక ఎక్కువ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అట్లా కాదు, మీరు ఎక్కువ రాసినా తక్కువ రాసినా అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత రాస్తారు అది చూస్తారు. సో నా దగ్గర ఎవరైతే కాంటాక్ట్ అవుతున్నారో ఇన్ని రాయండి అన్ని రాయండి అనేది ఏముండదండి. మాకు క్వశ్చన్కి ఆన్సర్ ఎంత రాస్తున్నామో అదే చూస్తాం. కానీ మాకు 4 పేజెస్ కావాలి 10 పేజెస్ కావాలంటే అట్లా కుదరదు. మేము క్వశ్చన్కి ఆన్సర్ అంతా రాస్తాం. అది 1 పేజ్ వస్తుందా 2 పేజెస్ వస్తుందా అది సెకండరీ. సో కాకపోతే మనకు లాంగ్ ఆన్సర్స్ కాబట్టి ఎక్కువనే వస్తాయి. సో ఇప్పుడు అసైన్మెంట్ 1 అయిపోయింది. సో అసైన్మెంట్ 1 ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 5 పేజెస్. ఇప్పుడు 1 2 3 4 5 పేజెస్ వచ్చినాయి. ఇప్పుడు అసైన్మెంట్ 2. ఇప్పుడు అసైన్మెంట్ 2 ఇట్లా అసైన్మెంట్ 2 అని పెట్టేసి అసైన్మెంట్ 2 ముందు కూడా మనం క్వశ్చన్ పేపర్ పెట్టాలి. అసైన్మెంట్ 2 ముందు కూడా క్వశ్చన్ పేపర్ పెట్టాలి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మనకు తెలియాలి కదా మేడం వాళ్ళకు. సో అసైన్మెంట్ 2 రాసి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక ఒక్కొక్కటి రాసుకుంటా 3 క్వశ్చన్స్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ ఎండ్ చేసేయాలి. సో ఇట్లా మనకు బ్యాక్ సైడ్ కూడా బైండింగ్ వస్తుంది. సో ఇట్లా మనకి ఈ క్యాండిడేట్ రైటింగ్ చిన్నగా ఉంది కాబట్టి మనకు క్వశ్చన్కు ఆన్సర్ మొత్తం 11 వచ్చినాయి. సో మొత్తం ఒక అసైన్మెంట్ 11. సో మినిమం 9. ఒక క్వశ్చన్కి 2 అన్న 3 అన్న వస్తే సరిపోతుంది, 2 అన్న 3. సో నేను యూనివర్సిటీ వాళ్ళకి కూడా కనుక్కున్నాను, ఇట్లా స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ రాస్తేనే అంటున్నారు సార్ అంటే, మరి మీరు వెబ్సైట్లో ఏమైనా పెట్టండి అంటే ఆల్రెడీ మేము వెబ్సైట్లో పెట్టినాము. రైట్ ఇన్ 200 లైన్స్, రైట్ ఇన్ 30 లైన్స్, రైట్ ఇన్ 14 లైన్స్. సో అక్కడ మేము స్పెసిఫిక్గా మెన్షన్ చేసినాం, ఇంకా స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేస్తామని చెప్పారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎక్కువ రాసినా నో ప్రాబ్లం, కానీ క్వశ్చన్కి మనం ఎంత రాస్తున్నాం అది ఇంపార్టెంట్ కాబట్టి. సో 2 పేజెస్ వచ్చినాయి, 1 పేజ్ వచ్చింది, 3 పేజెస్ అది అసలు ప్రాపర్ ఆన్సర్ కాదు. సో క్వశ్చన్కి మనం ఎంత రాస్తున్నామో అది ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది. సో ఇట్లా మీరు రాయాలి. సో రాసిన తర్వాత మీరు పేపర్ బైండింగ్ బయట అయితే ఇప్పియాలి ఇట్లా. సో ఇప్పించిన తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, నేమ్ ఇవన్నీ ఫిల్ చేసి మీరైతే మీ స్టడీ సెంటర్కి వెళ్ళి ఇచ్చేసేయాలి. ఇది ఒక్క సబ్జెక్టు. మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు పీజీలో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ఒక్క సబ్జెక్ట్కి ఇట్లా పేపర్ బైండింగ్ చేసి మీరు స్టడీ సెంటర్లో ఇవ్వాలి. ఇది ఒక సబ్జెక్ట్, అట్లా మీరు 4 చేపియాలి. సో ఇప్పుడు నేను గైడ్లైన్స్ చెప్తాను అసలు ఎట్లా రాయాలి, ఏం రాయాలి. సో చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే లైక్ ఎంప్లాయీస్ కావచ్చు మేము రాయలేము అనుకున్న వాళ్ళ కోసం ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, నాకు పీడిఎఫ్ దొరుకుతలేదు నాకు సెండ్ చేయండి, అట్లా అన్నెసెసరీ మెసేజ్ అస్సలు చేయకండి. ఎందుకంటే నాకు డిగ్రీ పీజీ వాళ్ళందరూ మెసేజ్ చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళకి మెసేజ్ ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోయినా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఎవరికి ఇస్తలేను. సో మీకు గైడెన్స్ కావాలంటేనే మీరు మెసేజ్ చేయండి, లేకపోతే వీడియో చూసి టెలిగ్రామ్లో వెళ్ళి అక్కడ ఫైల్స్ ఓపెన్ చేస్తే అన్నీ ఉంటాయి. మీరు ఓపికతోని లింకాలి, మనం డిపెండ్ అవ్వద్దు వేరేళ్ళ మీద. సో అక్కడ వెళ్ళి చూడండి, అన్నీ ఉన్నాయి అక్కడ ఫ్రీగా. సో మీరు చూసుకోవచ్చు. సో ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది ఫ్యాక్టర్. సో 25 నుంచి 45 ఏజ్ వరకు ఉంటారు స్టూడెంట్స్ చాలామంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. కాబట్టి కొంతమందికి ఎలా రాయడం తెలియదు, కొంతమందికి రాయడం వచ్చు కాకపోతే ఆ బిజీ షెడ్యూల్లో రాయలేరు వాళ్ళు. సో మెయిన్గా ఇక్కడ ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఒక క్వశ్చన్కి 25 అనుకున్నాం కానీ అది రాంగ్ ఎస్టిమేట్ అయిపోయిందండి. సో లాస్ట్లోకి వెళ్ళిపోతుంది, అసలు చాలా టైం పడుతుంది రాయడము. ఆ పేపర్ కాస్ట్ కానీ ఆ పోస్ట్ కాస్ట్ కానీ మేము అంతా ఎస్టిమేట్ చేయలేము. తక్కువ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఎక్కువ అవుతుంది.
సో ఈ వీడియో ఏ రోజు అవుతుందో రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి అయితే కొత్త ఛార్జెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే నా పర్సనల్ సజెషన్, మీరన్నా రాయండి, మీ వైఫ్తోనైనా రాపియండి, మీ చిల్డ్రన్స్ ఎవరన్నా కొద్దిగా పెద్దగా ఉంటే వాళ్ళతోనే రాపియండి, ఎవరికన్నా ఇచ్చి రాపియండి. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి. సో ఇక్కడ ఒక్క క్వశ్చన్కి 30 రూపీస్. సపోజ్ మీకు 24 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక అసైన్మెంట్లో. సో క్వశ్చన్ వైజ్ ఉంటుంది. ఒక్క క్వశ్చన్కి 30 రూపీస్ అంటే 24 క్వశ్చన్స్కి 720 రూపీస్ తీసుకుంటాం. ఇది సర్వీస్ 1. ఈ సర్వీస్లో జస్ట్ రాసి క్వశ్చన్ టు ఆన్సర్, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ రాసిచ్చాం కదా, ఇప్పుడు అసైన్మెంట్ 2లో ఇప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ రాసిచ్చాం కదా, అది ఓన్లీ రాసి ఇవ్వడమే జరుగుతుంది. దానికి 720 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్. మీకు 50 రూపీస్ పడితే 50. ఇక్కడ ఎక్కువ ఏం తీసుకోము, మీకు అది ఇమేజ్ కూడా పంపుతాం, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుతాము. అది మీకు 50 రూపాయలు అయితే 50, 60 అయితే 60, అది మీకు ఫోటో పంపి అది మీకు పంపిస్తాం. ఇది ఒక సర్వీస్. సెకండ్ సర్వీస్, దీంతో పాటు నాకు ఈ పేపర్ బైండింగ్ అని, ఈ అరేంజ్మెంట్, ఇదంతా అరేంజ్మెంట్ చేసి ఇవ్వండి కంప్లీట్. ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తున్నానో ఇది కంప్లీట్ నాకు చేసి ఇవ్వండి, జస్ట్ నేను స్టడీ సెంటర్కి వెళ్ళి ఇచ్చేస్తా, ఇవన్నీ ఫిల్ చేసి కూడా ఇచ్చేస్తా అనుకున్న వాళ్ళకు 720 ఇవి ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా కాస్ట్ ఏం పడుతుందంటే బైండింగ్కి. సో ఇది పేపర్ బైండింగ్ ఒక దగ్గర ఒక కాస్ట్ ఉంటుందండి. సో మనం సిటీలో ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అండ్ కొన్ని విలేజెస్లో ఉండదు ఈ పేపర్ బైండింగ్, కొన్ని పెద్ద పెద్ద టౌన్లోనే ఉంటుంది. సో పేపర్ బైండింగ్కి ఒకటే తీసుకుంటే 80 అడుగుతున్నారు. అదే మీరు కొద్దిగా బల్క్, ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఒకటేసారి వెళ్తే 70 రూపీస్ తీసుకుంటారు. ఇది ఫస్ట్, ఇది ఎక్స్ట్రా పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్స్ ఏవైతే పెట్టానో ఇక్కడ, సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ మనం ఇట్లా పెడతాం కదా, ఇప్పుడు రాసిన, సపోజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. సో క్వశ్చన్ పేపర్స్ పెడతాం కదా, దానికి మనకు ఒక్కొక్క పేపర్కి 3 రూపాయలు పడుతున్నాయి. సో అవి. నెక్స్ట్ ఫార్మేట్స్, అసైన్మెంట్ 1, 2 అండ్ మీ ఐడి కార్డు అవి. నెక్స్ట్ కవర్ పోస్ట్, సో దానికి ఒక 50 రూపీస్ అట్లా పడుతుంది. సో ఈ ఏవైతే ఇప్పుడు 80 రూపీస్ అండ్ ఇవి పడుతున్నాయో టోటల్ 130 రూపీస్. ఈ రాయడం కాకుండా ఈ ఓన్లీ ఇది చేపించడానికి 130 రూపీస్ పడుతుంది ఒక్క సబ్జెక్ట్కి. సో మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 4 సబ్జెక్ట్స్కి మీకు 720 రూపీస్ అవుతున్నాయి. అంటే రాయడానికి ఎంత అవుతున్నాయో ఇవి చేపించడానికి 720 అవుతుంది. సో ఓన్లీ అసైన్మెంట్స్ కావాలి రాసి ఇవ్వండి అంటే 720 పడుతుంది. లేదు ఇదంతా చేపియండి అంటే ఎక్స్ట్రా 720 పడుతుంది. సో ఇక్కడనే మీకు ప్రైజెస్ చెప్తున్నాను. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా అంటూ మాకు కూడా ఏం పడతలేవు స్టూడెంట్స్కి. సో ఇక్కడ నేను రాపిచ్చేది పీజీ స్టూడెంట్స్తో, ఆల్రెడీ రీసెంట్గా అయిపోయిన పీజీ స్టూడెంట్స్తో రాపిస్తున్నాను. సో వాళ్ళు కూడా కొద్దిగా మిడిల్ క్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాస్తా అన్నారు కాబట్టి సర్వీస్ పెట్టాను. సో యాక్చువల్గా ఇది నాకు కొద్దిగా హెడ్ఏకే అండి, ఎందుకంటే మనం విత్ ఇన్ టైం పంపాలి. ఈ రోజు పంపి నాకు 3-4 డేస్లోనే కావాలి, నాకు ఎక్స్ట్రా పేజీలు కావాలి, అవన్నీ అడుగుతున్నారు కాబట్టి నాకు రిస్క్ అవుతుంది. కాబట్టి నేను ఓన్లీ ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు డెడ్ లైన్ ఉంటుంది దీనికి, 30 మార్చే డెడ్ లైన్. కాబట్టి మీకు మెసేజ్ చేయండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెసేజ్ చేసి మాకు డేట్స్ ఇంక్రీజ్ చేయండి. ఎందుకంటే రీసెంట్గానే ఎకనామిక్స్ కావచ్చు అవి సబ్జెక్ట్స్ యాడ్ అయినాయి. సో వాళ్ళు 10 డేస్లో 15 డేస్లో రాయలేరు. అండ్ కొంతమందికి తెలియదు కూడా అసైన్మెంట్స్ ఉంటాయి, ఇట్లా రాయాలి, ఇట్లా సబ్మిట్ చేయాలని. సో మీరు కావాలంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మెసేజ్ చేసి చేసుకోండి. సో అప్పుడే ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 130 అనేది ఒక్క సబ్జెక్ట్కి పడుతుంది. ఈ 130 రూపీస్ ఏదైతే ఉందో బైండింగ్, నేను ఓన్లీ బైండింగ్ చెప్తున్నా, ఇదంతా ఈ బైండింగ్ మొత్తం ఇట్లా చేయడానికి 130. అట్లా 4 సబ్జెక్ట్కి మీకు ఎక్స్ట్రా 720 పడుతుంది. ఇట్లా లైక్ ఏవైతే 720 పడుతుంది. సో 720 అన్నా 400 4 3 12 720 కాదండి, సారీ 130. సో 130 into 4 అంటే ఇక్కడ 400, నెక్స్ట్ 30 4 3 12. సో 520, సారీ ఇక్కడ. సో 520 అయితే పడుతుంది ఇక్కడ. 720 ప్లస్ 520, సో అప్రాక్సిమేట్లీ మనకు 1300 1340. సో 1340 అయితే పడుతుంది. సో నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. 130 ఒకదానికి అనుకోండి. 4కి ఎంత అమౌంట్ అయితే అవుతుందో అది మనకు ఎక్స్ట్రా ఇస్తే ఇవన్నీ చేసిస్తాం. సో ఇవన్నీ హెడ్ఏక్ అండి, బయట పోవాలి, ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ అయితే బెటర్ ఆప్షన్, మాకు కన్వీనియంట్ మీకు కన్వీనియంట్. 720లో అయిపోతుంది. అదే మీరు ఇది కూడా కావాలంటే మీకు 4 సబ్జెక్ట్స్ ఇంటూ 130 ప్లస్ అది సబ్మిట్ చేస్తే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నాకు పీడిఎఫ్ దొరుకుతలేదు, అది చాలామంది మెసేజ్ చేస్తారండి, నేను అందరికి ఇవ్వలేను. సో మీ సైడ్ నుంచి మీరు ఒక్కళ్ళే అనుకుంటారు, కానీ చాలా స్టూడెంట్స్ డిగ్రీ పీజీ ఎంటెక్ బీటెక్ అందరు ఉంటారు కాబట్టి నేనైతే ఇవ్వలేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇది 130 కాబట్టి 400, నెక్స్ట్ వచ్చేసి 4 3 12 120. సో 520 ఎక్స్ట్రా పడుతుంది. 520కి ఇది 720. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఇప్పుడు మనకు మెయిన్గా
డౌట్స్ ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో అవి ఒక 18 డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ 18 డౌట్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్న పెట్టుకుని అండి అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఎన్ని మార్క్స్, మీరు పాస్ మార్క్స్ ఎన్ని రాస్తే పాస్, ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో ఇప్పుడైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసైన్మెంట్ రైటింగ్ గైడ్లైన్స్ ఫర్ పీజీ స్టూడెంట్స్. సో మీరు ఏ కోర్స్ చేసినా, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసినా సేమ్ గైడ్లైన్స్ అయితే ఉంటాయండి. ఒక 18 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకున్న డౌట్స్ అన్ని ఇందులోనే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ అసైన్మెంట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా కొంతమందికి తెలుస్తలేదు. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో సపరేట్గా పీజీ స్టూడెంట్స్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సపోజ్ ఆ వెబ్సైట్ కూడా తెలియని వాళ్ళకు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీకు సంబంధించిన పీజీ, మీరు ఎంఏ లైక్ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లీష్ అయితే ఎంఏ ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ ద్వారా మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ ఇయర్ నుంచి సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి ఇయర్ వైజ్ ఉంటుంది. సో మీరు సేమ్ సబ్జెక్ట్లో సెమిస్టర్ డౌన్లోడ్ చేస్తున్నారా, ఇయర్ డౌన్లోడ్ చేస్తున్నారా చూసుకోండి. వన్స్ మీరు సెమిస్టర్ అయి ఉండి ఓల్డ్ డౌన్లోడ్ చేసిన, ఇయర్ ఉండి సెమిస్టర్ డౌన్లోడ్ చేసినా మీరు ఇంప్రాపర్గా రాసినా రిజెక్ట్ చేస్తారు. సో మీరు సెమిస్టర్ అయితే సెమిస్టర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఓల్డ్ ఇయర్ అయితే అదే. సో ప్రాపర్గా మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఆ పీడిఎఫ్ని బయట జిరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే 2 యూజెస్ ఉంటాయి. ఒకటి, మీరు ఫోన్లో చూసి రాయడం కన్నా బయట ప్రింట్ తీపిస్తే మీరు చూసుకుంటా క్వశ్చన్ ఈజీగా రాసుకోవచ్చు. అండ్ అదే క్వశ్చన్ మళ్ళీ మీరు రికార్డులో పెట్టాలి. సో రికార్డులో పెట్టాలి కాబట్టి 2 పనులు అయిపోతాయి. సో ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో అందరూ ఆ అసైన్మెంట్ పీడిఎఫ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. రాయకన్నా ముందే మీరు డౌన్లోడ్ చేసుకొని బయట. సో బయట డౌన్లోడ్ చేసుకొని మీరైతే అది చూసి రాయడానికి అండ్ అటాచ్ చేయడానికి రెండింటికి యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ పాయింట్, సో అసైన్మెంట్ ఎట్లా రాయాలి. సో ఇది చాలామందికి డౌట్ ఉంది కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు A4 సైజ్ పేపర్స్ మీరు బయట తీసుకోండి, జిరాక్స్ షాప్ కావచ్చు, లేదంటే ఒక బండిల్ తీసుకోండి. 250లో అయిపోతుంది. అందులో 450 కావచ్చు, 400, 500 మనకు పేపర్ బట్టి ఉంటాయి. సో అవి తీసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నిటికీ యూజ్ అవుతాయి. సో A4 సైజ్ పేపర్స్ తీసుకోండి. సో మనకు మార్జిన్ ఆన్ 4 సైడ్స్. ఇప్పుడు ఇది A4 షీట్. సో ఇట్లా కంప్లీట్గా మార్జిన్ కొట్టాలి 4 సైడ్స్. నెక్స్ట్ ఓన్లీ 1 సైడ్ రాయాలి. సపోజ్ మనకు పేపర్ అనేది బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదండి, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే మనం రాయాలి, బ్యాక్ సైడ్ వదిలేసేయాలి. సపోజ్ ఒక క్వశ్చన్ రాశారు, ఇక్కడ వరకు వచ్చింది, నెక్స్ట్ ఇంకా కొద్ది ఆన్సర్ ఉంది, అప్పుడు ఫ్రెష్ పేజ్ తీసుకొని మళ్ళీ రాయాలి. సో ఎండ్ వరకు మీకు ఒక క్వశ్చన్, ఒక పేజ్ వస్తాయి, 2 పేజ్ వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి, ఎన్నైనా రాని ఎండ్ వరకు రాసి ఫ్రెష్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ పేజ్ తీసుకోవాలి. నెక్స్ట్ పెన్స్. సో బ్లాక్ పెన్, బ్లూ పెన్ అయితే వాడండి, రెడ్ పెన్స్ వాడకండి. సో డిజైన్స్, కొంతమంది గర్ల్స్ డిజైన్స్, బార్డర్స్ అవన్నీ వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొద్దిగా క్రియేటివ్గా రాసే వాళ్ళు ఉంటారు. సో అట్లా రాస్తే మీకు కొద్దిగా బై మార్క్స్ పడేటట్టు ఉంటాయి. నార్మల్గా రాసిన కలర్ పెన్సిల్తో రాసిన సేమ్ మార్క్స్ పడతాయి. కానీ కొంతమంది మాత్రమే ఇట్లా కలర్ పెన్సిల్స్ కావచ్చు కొద్దిగా డిజైన్గా రాస్తే వాళ్ళకు కొద్దిగా బై మార్క్స్ ఇస్తారు. నార్మల్గా రాసిన వాళ్ళకు సపోజ్ మనకు అసైన్మెంట్కి 15 మార్కులు అయితే 14 మార్క్స్ అట్లా ఇస్తారు. 1 or 2 మార్క్స్ మాత్రమే రెడ్యూస్ చేస్తారు, అంతే. అంతకన్నా మించి ఏం రెడ్యూస్ చేయరు. ఒక్క మార్క్ కొద్దిగా ఎక్కువ, ఎవరికైతే ఎక్కువ కావాలో వాళ్ళైతే కొద్దిగా నీట్గా ప్రజెంటేషన్, లైన్స్, కొద్దిగా డిజైన్స్ చూస్తే అట్రాక్టివ్ అయిపోవాలి. అట్లా రాస్తే 15కి 15 పడతాయి. అలా అని నార్మల్గా రాస్తే 15 పడాయని కాదు, 15 పడతాయి. కానీ కొంతమంది హెచ్ఓడీస్ ఎలా ఉంటారంటే కొద్దిగా నీట్గా రాసే వాళ్ళు కొద్దిగా ఎఫర్ట్ పెట్టారు కదా, సో వాళ్ళకు ఎక్కువ మార్క్స్ రావాలని 15 వేస్తారు. అదే కొద్దిగా ఎఫర్ట్లెస్ కాకుండా జస్ట్ చెప్పింది రాసిన వాళ్ళకు 14. సో అట్లుంటుంది మైండ్ సెట్. సో మైండ్ సెట్ ఆఫ్ ద టీచర్ బట్టి ఉంటుంది కాబట్టి 2 వేస్గా రాసుకోవచ్చు. ఒకటి నార్మల్గా రాసిన 15 వస్తాయి, కానీ కొంతమంది 14 వేస్తారు. సో అట్లా మీరు ఓపిక ఉన్న వాళ్ళు కొద్దిగా మంచిగా డిజైన్స్ వేసుకుంటా, కొద్దిగా కలర్స్ ఇట్లా బార్డర్లో వేసుకుంటా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్, ఈచ్ క్వశ్చన్ స్టార్ట్ విత్ న్యూ పేజ్. సో న్యూ పేజ్తో రాసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక అసైన్మెంట్, ఒక ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ ఉంది, అందులో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్. సో మీరు ఏం చేయాలంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. లైక్ మీరు కోర్స్కి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లో నేనే సపరేట్గా చేశాను. స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారని మనకు మెయిన్గా కోర్స్ నేము, అసైన్మెంట్ 1 or 2
క్వశ్చన్ అన్నీ ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లో మీ స్టడీ సెంటర్ నేము, ఫోన్ నంబరు, సెమిస్టర్ 1 or 2, సో స్టడీ సెంటర్ డీటెయిల్స్ అన్నీ ఒక ఫార్మేట్ ఉంటుంది. అండ్ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2కి సంబంధించిన ఫార్మేట్ ఉంటుంది. అది ఒక పీడిఎఫ్ చేశాను. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని బయట అవి మీరు పెట్టుకోండి, అది సరిపోతుంది. సో చాలామంది మళ్ళీ రాస్తున్నారు, టైం వేస్ట్ అవుతుంది. అదేదో ప్రింట్ తీసుకున్నా అదే పైసలు, మళ్ళీ మీరు వైట్ పేపర్ మీద రాసిన అదే పైసలు. సో అదేదో ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకు కోర్స్ నేము, అసైన్మెంట్ 1 or 2, క్వశ్చన్ అండ్ స్టార్ట్ రైటింగ్. సో మెయిన్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ రాగానే మీరు ఏం చేయాలి, ఫస్ట్ కోర్స్ నేమ్ అంటే మనకు ఎంఏ ఇంగ్లీష్ అనుకుందాం. అందులో సబ్జెక్ట్ నేమ్, సో 4 subjects అనుకోండి, సబ్జెక్ట్ పేరు, అసైన్మెంట్ 1 or 2. సో అట్లా మీరు స్టార్ట్ చేయాలి. సో అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. ఒక సబ్జెక్ట్లో మనకు అసైన్మెంట్ 1 ఉంటుంది, అసైన్మెంట్ 2 ఉంటుంది ఒక సబ్జెక్ట్లోనే. సో అది ఇవ్వగానే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్స్ టు అసైన్మెంట్ టు ఆన్సర్. ఇప్పుడు మీరు రాసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత 4 subjects ఎప్పుడైతే అయిపోతాయో, మీరు ఏవైతే నేను ప్రింట్ తీయమన్నా కదా మనకు వెబ్సైట్ నుంచి క్వశ్చన్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ అసైన్మెంట్, సెకండ్ అసైన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా ఒక సబ్జెక్ట్, అవి అటాచ్ చేయాలి. సపోజ్ అసైన్మెంట్ 1 ఉంది, మీరు ఆన్సర్స్ రాశారు. ఆ అసైన్మెంట్ 1 మీద సపోజ్ ఇది క్వశ్చన్ పేపర్ అనుకుందాం, ఇట్లా క్వశ్చన్ పేపర్ పెట్టాలి. క్వశ్చన్స్ పెట్టి దాని కింద ఆన్సర్స్, మళ్ళీ అసైన్మెంట్ 2 క్వశ్చన్స్, అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ కింద. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్, మళ్ళీ అసైన్మెంట్ 2 క్వశ్చన్స్ ఆన్సర్, అట్లా ఒక బండిల్ అయిపోతుంది ఒక సబ్జెక్ట్ది. సో అట్లా మీరు పెట్టాలి. సో అందుకే నేను ప్రింట్ ఎందుకు తీయమన్నా అంటే దీనికోసమే. సో నెక్స్ట్ కంప్లీట్ అసైన్మెంట్ 1 and 2 ఫర్ 1 subject, ఒక సబ్జెక్ట్ది అయిపోతుంది. యాడ్ క్వశ్చన్స్ టు ద ఆన్సర్స్, సో మీరు రాసిన దానికి ఆన్సర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ యాడ్ అసైన్మెంట్ 1, 2 ఫార్మేట్, రైట్ విత్ కలర్ పెన్సిల్స్. అంటే మెయిన్గా నేను ఒక ఫార్మేట్ ఇస్తా అని చెప్పాను కదండి. ఆ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అంతా కలిపిన తర్వాత పైన ఒక షీట్ వస్తుంది. ఆ షీట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఒక్క షీట్ యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ డీటెయిల్స్ ఆన్ యువర్, సపోజ్ ఎవరైతే నేను ప్రింట్ ఇవ్వలేను అనుకుంటే మీరే సపరేట్గా ఒక పేపర్, వైట్ పేపర్ మీద ఒక బాక్స్ వేసి అందులో నేమ్, స్టడీ సెంటర్ నేము, ఫోన్ నంబరు, కోర్స్ నేము, అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ అవసరం లేదు, జస్ట్ ఫోన్ నంబరు అవి రాసి కోర్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అట్లా ఇబ్బంది అవుతుందని నేనే సపరేట్గా ఒకటి చేశాను. సో దట్ మీకు 2 rupeesలో అయిపోతుంది. మళ్ళీ దానికోసం అంత టైం వేస్ట్ అవసరం లేదు. సో ఇది మనకు పార్ట్ 1, అసైన్మెంట్ ఎట్లా రాయాలి, మీరు ఎట్లా దాన్ని చేయాలి. సో అది నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్స్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్. సో ఇందులో నేను పీడిఎఫ్లో ఏమేమి ఉంటాయంటే అసైన్మెంట్ 1, 2 షీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అసైన్మెంట్ 1 అయిపోయిన తర్వాత అసైన్మెంట్ 2 అని ఒక ఇట్లా పెట్టాలి. సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అసైన్మెంట్ 2 పెట్టిన తర్వాత మీరు క్వశ్చన్స్, ఆన్సర్స్ రాసుకోవాలి. సో ఈ 2 పీడిఎఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోవాలి. ఐడి కార్డు కూడా మీరు జిరాక్స్ పెట్టాలి. మనకి ఏదైతే మెయిన్ రాస్తారు కదా, రాసిన తర్వాత మీ ఫోటో విత్ ఒకటి ఐడి కార్డ్ అయితే జిరాక్స్ పెట్టాలి దాంట్లో. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ఫోటో డిస్ప్లే అవుతుంది, మీ అడ్మిషన్ నెంబర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు పెట్టాలి. సో ఇది పెట్టని వాళ్ళు మీరు నా ఫార్మేట్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లయినా నో ప్రాబ్లం, ఏదన్నా ఒకటి పెట్టుకోండి. లేదంటే 2 పెడితే బెటర్, ఎందుకంటే మీ ఫేస్ రికగ్నైజేషన్ ఉండాలి కదా. సో ఐడి కార్డ్ పెట్టండి, నేను ఇచ్చిన ఫార్మేట్ కూడా పెట్టండి. ఇదన్నీ మనకు టెలిగ్రామ్ లింక్లో ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్. సో అరేంజ్ ప్రాపర్లీ, రీచెక్ దెమ్, పేజ్ నెంబర్స్ ఫ్రమ్ నాట్ మిస్ మ్యాచ్. ఇప్పుడు మీరు రాసేటప్పుడే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నారు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 70 పేజీలు 60 పేజీలు అవుతాయి. మీరు రాసే ముందే ఫస్ట్ పేజ్ నెంబర్ ఇక్కడ 1 అని రాయండి, 2 అని రాయండి, 3 అని రాయండి. సో దట్ మీకు ఎక్కడైనా జంబ్లింగ్ అయినా, సో మిస్ మ్యాచ్ అయినా మీరు అరేంజ్ చేసుకోవడానికి ఓన్లీ రాసుకుంటూ పోకండి. రాసేది ఫస్ట్ పేజ్ అనుకోండి, 1 పేజ్ పెట్టండి, సెకండ్, థర్డ్ అట్లా పెన్సిల్తో పెట్టుకోండి. సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇంకా ఎవరైతే మీ డాటర్స్తో కావచ్చు, మీ వైఫ్స్తో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితోనైనా రాపించుకోవచ్చు. కాకపోతే కొన్ని అసైన్మెంట్స్, ఫస్ట్ అసైన్మెంట్ ఒక రైటింగ్, సెకండ్ అసైన్మెంట్ ఒక రైటింగ్ ఉండకూడదు. కంప్లీట్ అసైన్మెంట్స్ మొత్తం ఒక రైటింగే ఉండాలి. అండ్ ఒక రైటింగ్ ఉండి మీ ఏవైతే మనకు ఈ డీటెయిల్స్ ఉంటాయో మీ హ్యాండ్ రైటింగ్ ఉన్నా నో ప్రాబ్లం. లోపట్ల ఏదైతే అసైన్మెంట్ ఉంటుందో అది కంప్లీట్ ఒకటే రైటింగ్ ఉండాలి. మీరు డీటెయిల్స్ కావచ్చు వాళ్ళతోనే రాపియండి మొత్తం. కాకపోతే కొంతమంది లైక్ వేరే బయట ఎవరికన్నా ఇస్తే మీరు లోపట్లది మొత్తం ఒక రైటింగ్ ఉండాలి. బయట మీరు మీ నేమ్ అవి మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ లోపట్ల మాత్రం ఒకటి రైటింగ్ ఉండాలి. నెక్స్ట్, హౌ మెనీ పేజెస్ ఐ నీడ్ టు రైట్. సో ఇది చాలామందికి అడుగుతున్న క్వశ్చన్. సో ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ఒక క్వశ్చన్కి ఎంత రాయాలో చెప్తాను. సో ఎన్ని పేజెస్ కన్నా ఇక్కడ మెయిన్
ఆన్సర్ ఏంటంటే ఇవి లాంగ్ ఆన్సర్స్. ఇవి ఎందుకు ఇస్తున్నారు మీకు, మీరు ఇప్పుడు రాస్తే చదువుతూ రాస్తారు కాబట్టి మెయిన్ పర్పస్ దానికోసం, ఎగ్జామ్ పర్పస్. సో ఇవి ఇందులో నుంచి మనకు 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అసైన్మెంట్స్ రాసేటప్పుడు కనీసం అప్పుడన్నా చదివి రాస్తారు కాబట్టి మీకు యూజ్ అవుతాయని వాళ్ళు ఇస్తారు. సో అవన్నీ మనకు లాంగ్ ఆన్సర్స్. సో ఈచ్ క్వశ్చన్ ఇన్ని పేజెస్ అని ఏముండదు. మీరు లాంగ్ ఆన్సర్కి ఎన్ని సరిపోతాయి, 2 పేపర్స్ సరిపోతాయా, 3 పేపర్స్ సరిపోతాయా, 4 అది మీ హ్యాండ్ రైటింగ్ బట్టి. కొంతమంది చిన్నగా రాస్తారు, కొంతమంది పెద్దగా రాస్తారు, కొంతమంది గ్యాప్స్ ఇప్పుడు ఇట్లా స్పేస్ ఇచ్చుకుంటూ రాస్తారు, కొంతమంది దగ్గర రాస్తారు. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మినిమం ఒక క్వశ్చన్కి 3 పేపర్స్ అయితే రాసుకోండి. ఒక క్వశ్చన్కి 3 to 4 మ్యాక్సిమం ఎంతన్నా రాసుకోండి, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పేదంటే మినిమం 3 ఉంటే సరిపోతుంది. ఈ 3 to 4 అని కూడా చెప్పకూడదు మనం, ఎందుకంటే ఒక ఆన్సర్కి మీరు ఎంత ఆన్సర్ సరిపోతుంది, అవి ఎన్ని పేజెస్ పడతాయో అన్ని రాయాలి, ఇది ఆన్సర్. అంతేగాని 3, 4 అట్లా అయితే ప్రాపర్ ఆన్సర్ కాదు. కానీ జనరల్గా అందరూ అడుగుతారు కాబట్టి నేను చెప్పేది మినిమం 3 పేజెస్ ఒక క్వశ్చన్కి. మ్యాక్సిమం మీరు 4 అన్న 5 అన్న రాసుకోవచ్చు మీ ఓపిక బట్టి. నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేసి మనకు మినిమం ఒక అసైన్మెంట్ 9 to 12 పేజెస్ ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఇక మీ ఇష్టం, మ్యాక్సిమం అన్నప్పుడు మనకు ఎన్ని కావాలంటే అది ఆన్సర్ కాదు, మీకు నచ్చినవి మీరు రాసుకోవచ్చు. వేర్ టు రైట్, ఇప్పుడు అసైన్మెంట్ రాస్తున్నాం, ఎక్కడ నుంచి రాయాలంటే మీకు సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి టెక్స్ట్ బుక్స్ వస్తే టెక్స్ట్ బుక్స్ నుంచి చూసి రాసుకోవచ్చు. సెకండ్ గూగుల్ కావచ్చు, ChatGPT కావచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బుక్లో ఒక విధంగా ఉంది, నేను ChatGPTలోకి అట్లా ఏముండదండి, మీరు ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అసైన్మెంట్ 1+2 ఫర్ 1 సబ్జెక్ట్. మనకు ఎగ్జాంపుల్ ఒక్క అసైన్మెంట్కి 10 పేజీలు పట్టినాయి ఎగ్జాంపుల్, 2 అసైన్మెంట్లకు కలిపి ఒక 20 పేజీలు పడతాయి. సో మినిమం 18 pages to 24 pages ఉండాలి ఒక సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ ఉంటాయి. ఒక అసైన్మెంట్ మనకు 9 to 12 pages అని ఉండాలి, 15 pages వరకు ఉండొచ్చు. సో మినిమం 18 to 24. సో ఇది మెయిన్. ఇప్పుడు మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎన్నైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇవి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్స్ వైజ్ పేపర్ బైండింగ్, ఆస్క్ ఇన్ యువర్ స్టడీ సెంటర్. సో మెయిన్గా ఇప్పుడు మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ వైజ్ బైండింగ్ చేపియాలి. ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నీ ఒకటే దాంట్లో కలిపి అంటే కాదు, ఒక సబ్జెక్ట్లో 2 ఉంటాయి అసైన్మెంట్స్, ఆ 2 అసైన్మెంట్లు ఒక బైండింగ్ చేపియాలి. కానీ అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 సపరేట్ చేసి ఒకే బైండింగ్ చేపియాలి. అంటే మిక్స్ చేయకుండా అసైన్మెంట్ పేపర్లో అసైన్మెంట్ 2లో అట్లా కాకుండా సపరేట్గా చేసి కంబైన్డ్గా ఒకే దాంట్లో చేసేయాలి. సో అరేంజ్ అసైన్మెంట్ ఫర్ 1 subject 2 assignments. పేపర్ బైండింగ్, సో ఎవరైతే విలేజెస్లో కానీ అట్లా ఉంటారో వాళ్ళకి పేపర్ బైండింగ్ లేకపోతే కొద్దిగా టౌన్స్లో ఉంటే మీరైతే కొద్దిగా పెద్ద జిరాక్స్ షాప్కి వెళ్తే పేపర్ బైండింగ్ అనండి. సో ఇవి ఏవైతే ఉంటాయో మనకు మీ స్టడీ సెంటర్లో ఏం చెప్పారు, యాజ్ పర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరంగా మనము పేపర్ బైండింగ్ చేపియాలి. సో అది నేను చూపించా కాబట్టి పేపర్ బైండింగ్ జిరాక్స్ షాప్కి వెళ్తే మీరు చెప్తారు. కొంతమందికి ఫైల్ లాగా చేయండి అంటే మీరు ఫైల్ లాగా చెప్పండి. సో ఫస్ట్ మీరు స్టడీ సెంటర్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఏది చెప్తారో మీ గ్రూప్స్లలో చెప్తారో అదే ఫాలో అవ్వండి. ఎవరికైతే తెలియదు అన్నప్పుడు మీరైతే ఈ పేపర్ బైండింగ్ చేయించుకోండి. సో ఈ పేపర్ బైండింగ్ మీకు కాస్ట్ 60 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క షాప్లో ఒకలా ఉంటుంది ఏరియా బట్టి. సో మీరు కనుక్కొని మీరైతే పేపర్ బైండింగ్ చేయించుకోండి. నెక్స్ట్ ఆన్ పేపర్ బైండింగ్ అటాచ్ యువర్ డీటెయిల్స్. సో ఇప్పుడు పేపర్ బైండింగ్ కూడా అయిపోయింది. సో పేపర్ బైండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది మన రికార్డ్ అనుకుందాం. సో ఈ రికార్డ్ మీద కూడా మనం మళ్ళీ పేస్ట్ చేయాలి మన డీటెయిల్స్. సో అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పేపర్ బైండింగ్ చూడగానే ఎవరిది ఇది అని వాళ్ళకి తెలియాలి. సో నేనైతే PDF పెట్టానో ఆ PDF డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అని రాసి దాని మీద అటాచ్ పెట్టాలి. సో ఆన్ పేపర్ బైండింగ్ అటాచ్ యువర్ డీటెయిల్స్ సేమ్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత సేమ్ 4 సబ్జెక్ట్స్ పేపర్ బైండింగ్ చేయాలి. ప్రతి పేపర్ బైండింగ్ మీద మీ డీటెయిల్స్ మళ్ళీ పెట్టాలి. అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అది. అండ్ అదంతా అయిన తర్వాత మీరు మీ స్టడీ సెంటర్కి వెళ్ళి ఫిజికల్ మోడ్లో ఇచ్చేసేయాలి. మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు, నేనే ఇవ్వాలా ఎవరైనా ఇవ్వచ్చు అంటే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ మీకు పాసిబుల్ కాదు అన్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి ఒక రీజన్ చెప్పండి, సార్ అతను ఇక్కడ లేడు, లైక్ ఎగ్జామ్కి వెళ్ళాడు, సంథింగ్ ఏదో రీజన్ చెప్పి సో అతని తరపున నేను వచ్చి ఇస్తున్నాను సార్ అని చెప్పి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఓకే బాబు వెళ్ళిపోండి, ఓకే పర్ఫెక్ట్ అంటేనే అప్పుడు వెళ్ళండి. మళ్ళీ మిస్టేక్స్ ఉన్న అవన్నీ ఉంటే మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెసేజ్ కానీ ఏమైనా చేస్తారు, బాబు ఇది మంచిగా లేదు సో మళ్ళీ తీసుకొని రండి, లేదంటే ఇది ఇట్లా రాసినాం సో మీ అడ్మిషన్ నెంబర్ తప్పు ఉంది, అవన్నీ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్టడీ సెంటర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా నేను చెప్తున్నాను, ఇవన్నీ యాజ్ పర్ స్టడీ సెంటర్ కాదండి, యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే గైడ్లైన్స్ ప్రకారంగానే స్టడీ సెంటర్స్ కావచ్చు అవన్నీ వాళ్ళకి స్టూడెంట్స్కి చెప్తుంది. సో పేపర్ బైండింగ్ అయితే మస్ట్. నేను స్పైరల్ అయితే వాళ్ళు చెప్పలేరు, కాకపోతే మీ స్టడీ సెంటర్ వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లేనండి.
యాజ్ పర్ గైడ్ లైన్స్ అయితే చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అసైన్మెంట్స్ మ్యాండేటరీగా రాయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు రాయకపోతే మళ్ళీ ఎప్పుడు రాయాలని డౌట్ అవ్వచ్చు. సో ఇప్పుడు అసైన్మెంట్ అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి అసైన్మెంట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది. సో మనకు ఒక అసైన్మెంట్కి 15 మార్కులు ఒక సబ్జెక్ట్లో, అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ 15. మినిమం పాస్ మార్క్స్ 6, మినిమం 6 రావాలి. 6 రాకపోతే ఫెయిల్ చేస్తారు. సో 30కి 12 రావాలి. ఇందులో మినిమం 6 రావాలి, ఇందులో మినిమం 6 రావాలి, యాడ్ చేస్తే మినిమం 12 రావాలి. ఇందులో నేను 15 తెచ్చుకుంటా, ఇందులో 0 తెచ్చుకుంటా, పాస్ అంటే పాస్ కాదు, ఫెయిలే. ఇందులో 6 రావాలి, ఇందులో 6 రావాలి, ఓవరాల్గా 12 రావాలి 30కి, అప్పుడు పాస్. ఇప్పుడు మీరు మర్చిపోయారు, కొంతమంది చాలామంది మర్చిపోతారు, అసైన్మెంట్స్ ఉన్నాయని కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తారు జూనియర్స్తో పాటు. సో అప్పుడు మీరు అవి రాసుకోవాలి. సో ఇప్పుడే రాయడానికి ట్రై చేయండి. అంటే ఎందుకంటే 10 to 20% మెంబర్స్ జాయిన్ అవుతారు, కానీ అసైన్మెంట్స్ ఉంటాయని తెలియదు, అప్డేట్స్ తెలియదు కాబట్టి. సో మీరైతే రాయాలి మ్యాండేటరీగా. రాయకపోతే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినా కూడా ఫెయిల్ లెక్కని ఇస్తారు. అంటే ఫైనల్ సర్టిఫికేట్ ఉంటున్నారు. మీరు థియరీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, కానీ ఫైనల్ సర్టిఫికేట్ రావాలంటే ఈ అసైన్మెంట్స్ కూడా మీరు రాయాలి. సో వేరే వాళ్ళతో రాపియచ్చా? ఎస్, మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ డాటర్స్ కావచ్చు, వైఫ్స్ కావచ్చు, మీకు ఎవరైనా నో ప్రాబ్లం అండి. కాకపోతే కంప్లీట్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళదే ఉండాలి, అది ఇంపార్టెంట్. కానీ మనం రాసినామని చెప్పాలి. 15th ఏజ్ గ్రూప్. సో ఇక్కడ చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. పీజీ అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఉంటారు, 25 to 50 ఏజ్ వరకు ఉంటారు. సో ప్రమోషన్ కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ 25 ఏజ్ to 50 గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి స్ట్రిక్ట్ అనేది ఉండదు. మీరు ఎట్లా రాసినా ఏం కాదు, ఇచ్చేస్తారు మార్క్స్. సో ఇది మనకు 10th ఇంటర్ డిగ్రీ లాగా ఇట్లా రాయండి, మీరు అట్లా రాయండి, ఇట్లా రాసిన ఇస్తా అనేటోళ్ళు ఉంటారు. ఎవరో 1 or 2 సార్ వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటారు, కానీ 90% అందరూ ఏదో ఒకటి చేసే బాబు అంటారు. సో మీరైతే ఉన్న టైంలోనే మీరు రాసుకొని వెళ్ళిపోండి. సో మీరు ఎవరైతే ఈ ఫార్మాట్స్ కావాలో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి కింద డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్స్ ఫైల్స్ జాయిన్ అవ్వగానే మీకు ఫైల్స్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైల్స్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ఫార్మాట్స్ ఉంటుంది. ఒకే పీడిఎఫ్లో అన్నీ పెట్టాను. సో మీకు ఏవేవి కావాలో అవి బయట ప్రింట్ తీపించుకోండి. అందులో కూడా నాకు ఓన్లీ ఒక స్పెసిఫిక్గా అది ఒకటే కావాలంటే ఆ జిరాక్స్ షాప్ అతనికి ఇది ఒకటే ప్రింట్ కావాలంటే అది ఒకటే ఇస్తాడు. సో అది మెయిన్ పాయింట్. సో స్టూడెంట్స్ కోసం అది చేశాను, ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ అది రాసుకోవడం అంత టైం వేస్ట్. సో ఇవి మెయిన్ పాయింట్స్.